బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కథం పట్టించారు. సోషల్ మీడియా వేదికగా యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క జర్నలిస్టులు బీజేపీ పార్టీని కథం పట్టించారు. ఏదో కుట్ర వల్లనో దేని వల్లనో కాదు. ఎందుకంటే ఒక ఆడబిడ్డ మీద అన్యాయం జరిగినప్పుడు ఓ బీజేపీ మంత్రి మాట్లాడిన వ్యాఖ్యలకు చాలా వరకు ఈగోలు హట్ అయి ఈయనను కంప్లీట్గా డ్యామేజ్ చేసి పడేసారు. అంటే ఈయన మంచోడనో ఈయన ఇట్లాంటోడనో నేను మాట్లాడడం లేదు. ఎందుకంటే ఈయన చేసిన అసలు యాక్చువల్గా బండి భగీరథ్ తోటి ఈయనను కూడా జైలుకు పంపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఓ తల్లిదండ్రులు ఇంటికి వస్తే ఆ బాధ్యులను బెదిరించి పంపిన చరిత్ర మనోనికి మాత్రమే ఉంది. అట్లాంటప్పుడు ఏం చేయాలి ఇట్లారా అంటే ఏటుగా ఎవరిని యాడ్ చేయాలి? ఏటుగా బండి సంజయ్ని కూడా పంపించారనేది చాలా వరకు నేటిజన్లు మాట్లాడుతున్న ముచ్చట. అందులోనూ నిన్న బండి సంజయ్ గారిని ఏ మీడియా కూడా అతన్ని వ్యతిరేకిస్తూ ఉన్నా నిన్న సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి కేంద్రం దాకా ఈయన మాటలు చేరడానికి ఈయన కొత్త డ్రామాని ప్లే చేస్తున్నాడు, కొత్త స్టంట్ని ప్లే చేయడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ మాట్లాడేది ముచ్చటేందో తెలుసా? ఇప్పుడు నేను కొత్త పార్టీ పెట్టబోతున్నా అనే దానిపైన నేను చర్చలు జరిగింది. కొత్త పార్టీ పెట్టబోతున్నాడా లేదా అనే దానిపైన నిన్న క్లారిటీ ఇచ్చాడు. అనే దానిపైన ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏంది ముచ్చడంటే, కొత్త పార్టీ పెట్టను, అలాంటి ఫాల్తు పని చెయ్య. నేనేందో మీ అందరికీ తెలుసు. ఎంతోమంది కార్యకర్తలను తయారు చేసిన పార్టీ పెట్టాలనే ఫాల్తు ఆలోచనలు రావు. నా కమిట్మెంట్ ఏంటో కొత్తగా చెప్పను. బీజేపీ ఆఫీస్లో మీడియాతో బండి సంజయ్ అయితే ఈయన కమిట్మెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఒక్కసారి ఈయన మాట్లాడతారు, ఈయన కమిట్మెంట్ గురించి ఈయననే మాట్లాడతారు. ఒక్కసారి అది కూడా మీకు వినిపించే కార్యక్రమం చేస్తాను. ఎందుకంటే ఆయన గురించి తెలవాలి కదా మీకు కూడా. ఇప్పుడు ఈయన కమిట్మెంట్ గురించి మాట్లాడారు. ఈయన కమిట్మెంట్ ఏందో నేను చెప్పనా? అమిత్ షా గారు తెలంగాణకు వచ్చినప్పుడు చెప్పులు మోసుకుంటూ పరిగెత్తిండి మనిషి, చెప్పులు మోసుకుంటూ పరిగెత్తిండి మనిషి. ఇప్పుడు ఈయనకు నిజంగా నేను ఒకటి చెప్పబోతున్నా, ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి చక్కగా తడబడకుండా ఎప్పుడైనా మాట్లాడినావా అంటే ఎప్పుడు కూడా మాట్లాడలే. ఆయన మొన్నటిదాకా ఏమని చెప్పిండు? నన్ను బీజేపీ పార్టీ నుంచి తీసేస్తే, బర్తరఫ్ చేసేస్తే నేను కొత్త పార్టీ పెడతా అని చెప్పిండు కదా. చెప్పిన మనిషి ఈరోజు మళ్ళీ ఏమైంది? ఢిల్లీ పెద్దలు చాలా సీరియస్గా ఉన్నారు, నువ్వు తలతిక్క పనులు చేయకు, ఏదో సింపతి గెయిన్ చేసుకోవడానికి కొత్త ప్లాన్లు వేయని చెప్పిస్తే ఈయన ఓ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మాట్లాడడం కూడా జరిగింది. నేను అందుకనే చెప్తున్నా, ఈయన పనులకు, ఈయన చేసిన వ్యవహారాలకు ఈరోజు బీజేపీ పార్టీ ఖతమైపోయింది తెలంగాణలో. మళ్ళీ ఏమి లేనట్టుగా ఆర్ఎస్ఎస్ రంగంలో దిగి ఈయనను కాపాడుకునే ప్రయత్నాలు. అంటే ఆర్ఎస్ఎస్ అంటే ఏం లేదు, వాళ్ళు దేశాన్ని అంతం పట్టించుడు తప్ప వేరే ప్రయత్నాలే ఉండదు. వాళ్ళతోటి ఇలా ఒరిగింది లేదు, జరిగింది లేదు అనేది మీరు చూస్తూ ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో కాలాల నుంచి జరుగుతూనే ఉంది. అయితే ఈయన మొన్నటిదాకా కొత్త పార్టీ పెడతా అని చెప్పిండు, ఇప్పుడేమో నేను పెట్టినని చెప్పిండు. అందుకనే ఆగంపాలు ముచ్చట్లు బండి సంజయ్ గారు మాట్లాడడం చాలా విచిత్రంగా అనిపించింది నాకైతే.